అందరికీ వందనాలు. మీ అందరికీ అభినందనలు. మీరు ప్రతిరోజు ఈ హెల్త్ సిరీస్లో నాతో పాటు జాయిన్ అయ్యి నాతో పాటు సాధన చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. ఈరోజు మన చక్ర ప్రక్రియలో 7వ రోజు. మిగతా గత 6 రోజుల్లో వివిధ చక్రాలపైన మనము ఎలా ధ్యానం పెట్టాలి, దాన్ని ఎలా బలవంతం చేయాలి, ఎలా ఉత్తేజపరచాలో నేర్చుకున్నాము. మీరు వాటిని సాధన చేశారని కూడా నేను భావిస్తున్నాను. ఈరోజు చివరి చక్రమైన 7వ చక్రం పైన ధ్యానం ఎలా పెట్టాలి, దానివల్ల లాభాలు ఏంటి, అది బలహీనంగా ఉంటే ఏమేమి మనకు నష్టాలు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు చక్రం పేరు సహస్రార చక్రం. దీన్నే బ్రహ్మరంధ్రం కూడా అంటారు. తల చివరి భాగంలో ఉండే చిన్నటి రంధ్రం అన్నమాట. అంటే ఇది మనకు ఆకాశంతో కలిపే రంధ్రము, ఎంట్రన్స్ పాయింట్ ఇదే. విశ్వశక్తిని మనం పొందాలనుకుంటే, ఆధ్యాత్మిక శక్తి పొందాలనుకుంటే ఈ చక్రాన్ని బలవంతం చేయాలి. దీనివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది. మీరు ఎంతో ధనవంతులు, మీకు ఎంతో సౌభాగ్యము, ఐశ్వర్యం ఉంది. కానీ మీలో అశాంతి ఉందంటే దానికి కారణము ఈ చక్రము యొక్క బలహీనపడడమే అని చెప్పొచ్చు. ఈ చక్రము బలవంతంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీలో సుఖశాంతి భావం వస్తుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎట్టి ఆందోళనకరమైన పరిస్థితిలో కూడా మీరు వైబ్రెంట్గా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. ఈ చక్రము యొక్క బీజ మంత్రము సోహం కూడా ఉంటుంది, ఓం శబ్దం కూడా చేయొచ్చు. మనము ఓం శబ్దంతో ఈ సాధనని చేద్దాం. ఈ కేంద్రం వద్ద మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఒక తెల్లటి కాంతిని అక్కడ గమనించండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చొని, ధ్యానముద్రలో కూర్చొని, వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్ళను తేలికగా మూసి ఉంచి, ఓంకార శబ్దాన్ని 3 సార్లు చేసి, బ్రహ్మరంధ్రము దగ్గర తల చివరి భాగంలో ఒక తెల్లటి కాంతి మెరుస్తున్నట్టు భావించి, ఆ శక్తి, ఆ వెలుగు మన శరీరమంతా వ్యాపిస్తున్నట్టు భావన చేస్తూ ఒక 2-3 నిమిషాలు అలాగే కూర్చుండడం వల్ల ఈ శక్తి కేంద్రం, సహస్రార శక్తి కేంద్రము బలోపేతమవుతుంది. ఒకే రోజు చేస్తే ఏమీ లాభం లేదు. 5 రోజులు చేసి 6వ రోజు మానేసిన లాభం ఏమీ లేదు. కానీ మీరు రోజు చేసే క్రియలు, పళ్ళు తోముకోవడం, తినడం ఎలాగ ఉంటుంది, అలాగే ఈ ధ్యాన కేంద్రాలను వీటిని క్రమబద్ధంగా చేస్తే మీలో ఆరోగ్య అద్భుతాలు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. కానీ మీరు మీ ఆరోగ్యం పైన మీరే శ్రద్ధ వహించాలి. సిద్ధమవ్వండి సహస్రార చక్ర ధ్యానానికి. నాతో పాటు 3 సార్లు ఓంకారం చేసి బ్రహ్మరంధ్రం వద్ద తెల్లటి వెలుగును గమనిస్తూ శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు భావించండి. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకండి. ఈ ఓంకార ధ్వని తరంగాలను సహస్రార చక్రము నుండి తెల్లటి కాంతిలో మన శరీరమంతా తెల్లటి దేదీప్యమానమైన దివ్యమైన కాంతి శరీరమంతా వ్యాపిస్తూ మనని ప్రశాంతంగా చేస్తుందని భావించండి. ఈ రోజుల్లో మనమంతా బిజీ బిజీ బిజీ. ప్రజలు అంటుంటారు, జనాలు అంటుంటారు, శ్వాస తీసుకోవడానికి కూడా టైం లేదండి, అంత బిజీ అని.
శ్వాస తీసుకోవడం మానేస్తే ఏమవుతుందో మనకందరికీ తెలుసు. కానీ శ్వాస పైన ధ్యాస పడితే మన ఆరోగ్యంతో పాటు మనము అన్ని రంగాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతామనడంలో ఈ ప్రక్రియ యొక్క ప్రభావం ఎంతో ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడము మీ ప్రాథమిక హక్కు. ఎలాగైతే మన ప్రాథమిక హక్కు ఉంటుందో విద్యా హక్కు, సమానాంతరం హక్కులు, ఇలాంటి ఎన్నో హక్కులు ఉన్నాయి. కానీ ఒక హక్కును మనం మర్చిపోతాం. అదే హక్కు మన ఆరోగ్యంగా ఉండే హక్కు. అది మన ప్రాథమిక హక్కు. దానిని మనము బాధ్యతవంతంగా వహించాలి. ఇలా ప్రతిరోజు నాతో పాటు వివిధ చక్రాలపైన మీరు ధ్యాస చేశారు. ఈరోజు చక్రాల చివరి చక్రమైన సహస్ర చక్రం పైన ధ్యానం చేశాము. ఇలాగే రేపు మాతో పాటు చివరి రోజైన 8వ రోజు జాయిన్ అవ్వండి. దాంట్లో మనం క్లుప్తంగా వివిధ చక్రాల వల్ల లాభాలు, దానిని ఎలా ఉత్తేజపరచాలి, దానివల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ మనం రేపు నేర్చుకుందాము. ఈ వీడియోని మీరు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోలను తయారు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మా డిస్క్రిప్షన్లో ఉన్న వివిధ లింక్స్లో క్లిక్ చేసి మా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మీ ఆరోగ్యంలో ప్రయాణాన్ని ఒక మొదటి అడుగు వేయాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు ఇంతటితో సెలవు. నమస్తే.